write a program to read write a program to print even numbers between 1 to 100. 1 నుంచి 100 దాకా ఈవెన్ నెంబర్స్ని ప్రింట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ రాయాలంట. సో నాకు 1 నుంచి 100 దాకా వాల్యూస్ రావాలంటే, వరుసగా ఆ రేంజ్ ఆఫ్ వాల్యూస్ రావాలంటే, ఫస్ట్ థింగ్ మనం పైథాన్‌లో రేంజ్ అనే ఫంక్షన్ వాడుకోవాలి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్‌ని సెపరేట్‌గా ఇండివిడ్యువల్‌గా తీసుకోవాలి నేను. ఇండివిడ్యువల్‌గా తీసుకొని ఆ నంబర్ అనేది ఈవెనా, ఆడా అని చెక్ చేసి ఆ తర్వాత ప్రింట్ చేయాలి. ఇంకోసారి చెప్తున్నాను వినండి లాజిక్. లాజిక్ ఏంటంటే ఫస్ట్ మళ్ళా ఇంకోసారి క్వెషన్ చూద్దాం కావాలంటే. రైట్ ఏ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ దేనికంటే టు ప్రింట్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100. 1 నుంచి 100కి మధ్యలో ఈవెన్ నెంబర్స్‌ని ప్రింట్ చేసేలాగా ఓ ప్రోగ్రామ్ రాయండి అన్నారు. సో అంటే నేను ఫస్ట్ టాస్క్ ఏంటంటే 1 నుంచి 100 వరకు నేను నంబర్స్‌ని జనరేట్ చేయాలి, రైట్? 1 to 100 వరకు నేను జనరేట్ నంబర్స్‌ని జనరేట్ చేయాలి. తర్వాత ఏంటంటే ఆ నంబర్ అనేది ఈవెనా లేతే కాదా? ఈవెన్ ఆర్ నాట్ అనేది చెక్ చేయాలి. ఆ తర్వాత ఇఫ్ ఈవెన్ అయితే ఈవెన్ అని ప్రింట్ చేయాలి. సో ఈ 3 టాస్క్స్ పెర్ఫార్మ్ చేయాలి. ఈ క్వెషన్ ఏం చెప్తుందంటే 1 నుంచి 100 దాకా ఈవెన్ నంబర్స్‌ని ప్రింట్ చేయమంటుంది. సో అలా చేయడానికి ఫస్ట్ నేను 1 నుంచి 100 దాకా నంబర్స్ అనేది జనరేట్ చేయాలి. ఆ తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ అనేది ఈవెనా లేతే ఆడ్ నంబరా అనేది చెక్ చేయాలి. ఈవెనా, ఈవెన్ కాదా అనేది చెక్ చేయాలి. ఒకవేళ ఆ నంబర్ గనుక ఈవెన్ అయితే ఆ నంబర్ ప్రింట్ చేసి దట్ నంబర్ ఈజ్ ఈవెన్ అని ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ ఇట్లా జనరేట్ చేయడానికి 1 నుంచి 100 దాకా నా దగ్గర ఏ ఫంక్షన్ ఉందంటే రేంజ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఈ రేంజ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే నేను n అని ఇస్తే రేంజ్ ఆఫ్ n అని ఇస్తే నాకు 0 నుంచి n-1 దాకా వాల్యూస్‌ని జనరేట్ చేస్తుంది. అలా జనరేట్ చేసిన తర్వాత నేనేం చేయాలి? సో ఫస్ట్ జనరేటింగ్ అయితే అర్థమైంది నాకు. సో అలా జనరేట్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్‌ని తీసుకోవాలి. సెకండ్ టాస్క్ ఏంటంటే టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద సీక్వెన్స్. మనం జనరేట్ చేసిన సీక్వెన్స్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ తీసుకోవాలి. దానికి నేను ఏం వాడాలంటే ఫర్ లూప్ వాడుకుంటా. ఎందుకంటే ఈ ఫర్ లూప్ ఏంటంటే నాకు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ తీసుకుంటుంది. దాని తర్వాత ఆ ఎలిమెంట్ ఈవెనా, ఆడా చెక్ చేయాలి. అలా చెక్ చేయడానికి ఈవెనా, కాదా అనే కండిషన్ చెక్ చేయడానికి నేను ఇఫ్ అనే కండిషనల్ స్టేట్మెంట్ తీసుకుంటా. సింపుల్‌గా ప్రింట్ చేయడానికి నేనేం వాడాలి? ప్రింట్ అనే స్టేట్మెంట్ వాడాలి. ఇవైతే హింట్స్ అన్నమాట. ఇప్పటిదాకా నేను చెప్పినవి. ఒకసారి మీరు ట్రై చేయండి. దెన్ తర్వాత వీడియో చూడండి. మీకు మీరు ట్రై చేశాక మీకొక డౌటొస్తుంది. ఏదో ఒక ప్లేస్‌లో స్ట్రక్ అవుతారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏ ప్లేస్‌లో స్ట్రక్ కాకుండా పూర్తి చేయగలిగారంటే దట్స్ ఎక్సలెంట్. ఒకసారి ట్రై చేయండి. ఆల్మోస్ట్ ఫస్ట్ టైమ్ చేసే వాళ్ళకి ఎవరికైనా డౌట్ రావాల్సిందే. ఒకసారి ట్రై చేయండి. అప్పటి వరకు ఈ వీడియో పాజ్ చేయండి. దెన్ తర్వాత వీడియోని చెక్ చేసుకోండి. ఐ హోప్ మీరైతే వీడియోని పాజ్ చేసి ట్రై చేశారనుకుంటున్నాను. ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేనైతే హన్ 0 నుంచి 1 నుంచి 100 దాకా జనరేట్ చేయాలి కాబట్టి రేంజ్ అనే ఫంక్షన్ వాడుకొని 1 నుంచి 100 వరకు జనరేట్ చేస్తా. 100 దాకా కావాలి కాబట్టి 100 + 1 అంటే 101 దాకా జనరేట్ చేయాలి. ఆ తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్‌ని తీసుకొని చెక్ చేసుకోవాలి కాబట్టి ఫర్ లూప్ వాడుకుంటా. నేను 6 అనే
దాంట్లో రేంజ్ని స్టోర్ చేసుకుంటా. ఫర్ ఈచ్ ఎలిమెంట్ని నేను ఎన్లో స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎన్ ఇన్ ఆర్. నాకు ఇప్పుడు ఏమవుతుంది, ఆర్ అనేది రేంజ్ అనమాట. 1 నుంచి 100 వరకు జనరేట్ చేస్తుంది. ఫర్ ఈచ్ ఎన్ ఇన్ ఆర్, ఫర్ ఎన్ ఇన్ ఆర్ అంటే ఆర్లో ఉండే ఒక్కొక్క ఎలిమెంట్ అనేది ఎన్కి అసైన్ అవుతుంది. ఈచ్ ఇటరేషన్ అప్పుడు ఒక్కొక్క వాల్యూ అనేది అసైన్ అవుతుంది. ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు 1 అసైన్ అయింది, సెకండ్ ఇటరేషన్ అప్పుడు 2 అసైన్ అయింది, థర్డ్ ఇటరేషన్ అప్పుడు 3 అండ్ సో ఆన్. అలా 100th ఇటరేషన్ అప్పుడు 100 అనేది అసైన్ అయిపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలంటే ఫస్ట్ ప్రింట్ చేసి చూసుకుందాం నాకు 100 ఎలిమెంట్స్ వస్తున్నాయా రావట్లేదా అని. సో నేనైతే రన్ చేసా, 1 నుంచి ప్రింట్ అవుతుంది, 100 వరకు ప్రింట్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు నేనైతే చెక్ చేద్దాం అనుకుంటున్నా, నా నా దగ్గర ఉన్న నెంబరు ఈవెనా ఆడా అనేది చెక్ చేద్దాం అనుకుంటున్నా. ఇఫ్ n mod 2 డబల్ ఈక్వల్స్ టు 0 ఇలా అయితే నాకు మోడ్లో డివిజన్ అనేది 2 తోటి చేసినప్పుడు ఆ నెంబర్ కనుక 0 వచ్చిందంటే ఖచ్చితంగా ఆ నెంబరు ఈవెన్ అని అర్థం. సో నేనేం చేస్తానంటే ప్రింట్ n కామా ఈస్ యాన్ ఈవెన్ నెంబర్ అని ప్రింట్ చేస్తున్నా. సో నేనైతే ఒకసారి రన్ చేస్తున్నాను దీన్ని. ఇప్పుడు చూసుకుంటే నాకు ఈవెన్ నెంబర్స్ అన్నీ వచ్చేసినాయి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, 1 నుంచి 101 వరకు. నాకు ఏవైతే ఈవెన్ నెంబర్స్ ఉన్నాయో అన్నీ వచ్చేసినాయి 1 నుంచి 101 వరకు, అంటే 1 నుంచి 100 వరకు. సో ఈ ఆర్ అనే వేరియబుల్ వాడకుండా చేయొచ్చా అంటే చేయొచ్చు. డైరెక్ట్ రేంజ్ అనే ఫంక్షన్ ఇక్కడ ఇచ్చేసేయచ్చు ఫర్ లూప్లో. నాకు 100 వరకు కావాలి కాబట్టి నేను 101 అని ఇస్తున్నా. నాకు 0 అక్కర్లేదు, 1 నుంచి స్టార్ట్ అవ్వాలంటే 1 అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు రన్ చేసుకుంటే సేమ్ రిజల్ట్ వచ్చింది. ఈ- సో నాకైతే 100 వరకు ఈవెన్ నెంబర్స్ అన్నీ ప్రింట్ అయిపోయాయి. ఇందులో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఒక ఫస్ట్ 100 నెంబర్స్ని జనరేట్ చేయడానికి ఎలా జనరేట్ చేయాలి. అలా జనరేట్ చేయడానికి నాకు రేంజ్ అనే ఫంక్షన్ ఉంది. బై యూజింగ్ రేంజ్ అనే ఫంక్షన్ తోటి నేను జనరేట్ చేయొచ్చు. ఓకే, రేంజ్ అనే ఫంక్షన్ తోటి నేను 0 నుంచి 100 వరకు ఎలిమెంట్స్ జనరేట్ చేశాను. మరి ఆ ఈచ్ ఎలిమెంట్ ఒక్కొక్క ఎలిమెంట్ని తీసుకొని ఎలా చెక్ చేయాలి. ఒక్కొక్క ఎలిమెంట్ని తీసుకొని చెక్ చేయడానికి నాకు ఫర్ లూప్ అనేది ఎందుకుందంటే ఒక్కొక్క ఎలిమెంట్ని ఒక సీక్వెన్స్లో నుంచి తీసుకొని సమ్ ప్రాసెస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో నేను ఒక్కొక్క ఎలిమెంట్ని తీసుకొని చెక్ చేసుకోవడానికి ఫర్ లూప్ అనేది యూజ్ అవుతుంది నాకు. ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఎన్, ఈచ్ ఎలిమెంట్ ఒక్కొక్క ఎలిమెంట్ వచ్చినప్పుడు నేను ఏ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నా అంటే ఎన్లో స్టోర్ చేసుకుంటున్నా. అండ్ తర్వాత ఇందులోకి రాగానే ఫర్ లూప్లోకి రాగానే నేను నా ప్రాసెసింగ్ కోసం కొన్ని స్టేట్మెంట్స్ రాసుకోవాలి. అండ్ ఫైనల్గా నా రిజల్ట్ని ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఏదో టాస్క్ పెర్ఫామ్ చేయాలి. నేనేంటి, నా నెంబర్ అనేది ఈవెనా కాదా అని చెక్ చేసుకోవాలనుకుంటున్నా. నా నెంబర్ అనేది ఈవెన్ అయితే నేను ఈవెన్ అని ప్రింట్ చేయాలి. సో ఇఫ్ n mod 2 ఈజ్ డబుల్ ఈక్వల్స్ టు 0నా కాదా అనేది కండిషన్ స్టేట్మెంట్ తోటి చెక్ చేస్తున్నా. ఈవెన్ అయితే ట్రూ అయిపోయి ఇది ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు నాకు సేమ్ ఇదే 1 నుంచి 100 దాకా ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేయాలంటే సింపుల్, నాట్ ఈక్వల్స్ టు 0 పెట్టేసుకుంటే, వెర్ ఇస్ దట్ నాట్ సింపుల్, యా నాట్ ఈక్వల్స్ టు 0 పెట్టేసుకుంటే సరిపోతుంది. n mod 2 నాట్ ఈక్వల్స్ టు 0 ఎప్పుడు అవుతుందండి, n mod 2 0కి ఈక్వల్ ఎప్పుడు కాదంటే 2 తోటి డివిజిబుల్ కాలేదనుకోండి నెంబరు, నాకు ఎంతో కొంత రిమైండర్ అనేది మిగులుతుంది కదా. సో ఎంతో కొంత రిమైండర్ మిగిలినప్పుడు వాల్యూ అనేది 0 కాదు కాబట్టి నాకు అప్పుడు
ఆ నెంబర్ అనేది ఆడ్ అవుతుంది. సో, ఇప్పుడైతే నేను రన్ చేసి చూస్తున్నా. నాకు చూసుకుంటే ఆడ్ నెంబర్స్ అనేవి ప్రింట్ అయిపోయినాయి 1 నుంచి 100 వరకు. ఇలా మనం 1 నుంచి 100 వరకు ఈవెన్ నెంబర్స్‌ని ప్రింట్ చేయొచ్చు. ఆడ్ నెంబర్స్‌ని ప్రింట్ చేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Please hit the bell icon to get the latest updates. Thanks for watching.